రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానిని కనుక నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండడానికి వీలుంటుంది. ఎన్నికల సీజన్లో పెద్ద పెద్ద సామాజిక వర్గాలకు రకరకాల తాయిలాలు ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఫలానా గ్రూప్కి రిజర్వేషన్ ఇస్తాము, ఫలానా గ్రూప్కి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, ఫలానా గ్రూప్కి ఇంత డబ్బు ఇస్తాము, లేకపోతే ఫలానా గ్రూపుకి చెందిన వ్యక్తిని ఎంపీ చేస్తాము, ఎమ్మెల్యే చేస్తాము, ఈ రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో మన దేశంలో ఈ సామాజిక వర్గాల సమీకరణలు, కూడికలు, తీసివేతలు, కుండలీకరణాలు ఇవి జరుగుతూనే ఉంటాయి. అయితే ఎన్నికల సమయంలో ఎవరూ పట్టించుకోని వర్గాలు ఉంటాయి. చాలా చిన్న వర్గాలు, 4,000 మంది, 3,000 మంది మాత్రమే ఉన్నటువంటి వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలను ఎవరూ పట్టించుకోరు. అయితే ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వము ఎన్నికలతో, ఓట్లతో, రాజకీయాలతో సంబంధం లేకుండా 2,000 మంది, 3,000 మంది, 4,000 మంది ఉన్నటువంటి చిన్న చిన్న గ్రూపులు, సమాజం నుంచి విసిరివేసినట్టుగా అడవుల్లో నివసించేటటువంటి వనవాసీ వర్గాలు, వీళ్ళ సంక్షేమం కోసం కూడా పథకాలను రూపొందించడమే కాదు, వాటిని చాలా విజయవంతంగా, సఫలతాపూర్వకంగా అమలు చేస్తోంది. నిజానికి ఈ పథకాల మీద పెడుతున్నటువంటి శ్రద్ధ కావచ్చును, డబ్బు కావచ్చును, ఓట్ల రూపంలో మార్పిడి చేసేందుకు చూసినట్టయితే 1,000-2,000 ఓట్లు కూడాను వచ్చి కలిసేందుకు వీలుండదు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో బూతులు దూరంగా ఉంటాయి, అటవీ ప్రాంతంలో ఉంటాయి, ప్రజలకు ఎంతో దూరంలో బూతులు ఉన్న కారణంగా ఓటింగ్ జరగవచ్చు, జరగకపోవచ్చును. అయినప్పటికీ ఆ సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని, వాటి వెనకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయటం మోదీ ప్రభుత్వపు ప్రత్యేకత. ఈ రకంగా కేవలము 851 ఇళ్ళు మాత్రమే ఉండి 9 గ్రామాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక అతి చిన్న గిరిజన తెగ సంక్షేమం కోసము మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకి పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్కి, హిమాచల్ ప్రదేశ్కి, ఉత్తరాఖండ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఒక గిరిజన తెగ ఉంటుంది. దాని పేరు భోక్సా. ఈ భోక్సా తెగ ఉత్తరాఖండ్లో కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉంటుంది, కానీ ఒక 8 గ్రామాలు బిజ్నోర్కి ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ గ్రామాలన్నీ కూడాను భోక్సా అనేటటువంటి తెగ నివసిస్తుంది. మొత్తం అంతా కలిపితే, వాళ్ళ జనాభా అంతా కలిపితే 815 ఇళ్ళు, 4,367 మంది జనాభా. ఇందులో కూడాను ఒక 3,000 మందో లేకపోతే 2,500 మందో ఓటర్లు ఉంటారు. మిగతా వాళ్ళంతా ఓటు హక్కు లేనటువంటి చిన్నపిల్లలు. కాబట్టి 2,000 ఓట్ల కోసము, ఈ 851 ఇళ్ల కోసము ఏ ప్రభుత్వం కూడాను ఎన్నికల సీజన్ సమయంలో అసలు ఆలోచించదు. కానీ ఈ భోక్సా ట్రైబ్ కోసము దీనిని కేంద్ర ప్రభుత్వము పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, అంటే చాలా ప్రముఖంగా బలహీనంగా ఉన్నటువంటి గిరిజన వర్గం, అత్యంత బలహీన గిరిజన వర్గం, సామాజిక వర్గంగా గుర్తించి దీన్ని PVTG అంటారు, పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. వీళ్లను ఎంపిక చేసి వీళ్ళ అభ్యున్నతి కోసము వీళ్ళు ఉండేటటువంటి గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడాను అడవి లోపల 60-70 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత విసిరివేసినట్టుగా ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు. ఈ గ్రామాలకి రోడ్లు, పక్కా ఇళ్ల నిర్మాణము, అదేవిధంగా శౌచాలయాల నిర్మాణము, గ్రామంలో కనీస వసతుల కల్పన, విద్యుత్ సరఫరాని నిత్యము వాళ్ళకు అందేలాగా చేయటము, ఆ గ్రామంలో ఉండేటటువంటి మహిళలకు స్వయం సహాయత బృందాలను ఏర్పాటు చేసి వాళ్లకు ఆదాయ మార్గం వచ్చేలాగా చేయటం, ఈ పనులన్నీ కూడాను కేవలము 815 ఇళ్ల కోసము ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి స్కీమ్ చేసింది. అంటే ఈ రకమైనటువంటి పర్టిక్యులర్లీ వల్నరబుల్
ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ పేరు ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. దీన్ని సంక్షేపంగా పిఎం జన్మాన్ అంటారు. ఈ పిఎం జన్మాన్ అనేటటువంటి స్కీమ్, జనధన్ అందరికీ తెలుసు, జన్మాన్ గురించి ఎవరికీ తెలియదు. ఈ జన్మాన్ స్కీమ్కి 24,000 కోట్లు రాబోయే 3 సంవత్సరాలు అంటే 2024, 25, 26లో ఖర్చు చేసేందుకు యోజన చేయటం జరిగింది, ప్లానింగ్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఈ భోక్సా ట్రైబ్ నివసించేటటువంటి 8 గ్రామాలని ఎంచుకోవడం జరిగింది. ఈ భోక్సా ట్రైబ్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ నవంబర్ 15, 2023న ప్రారంభమైంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇది అంటే ఏప్రిల్ నెలకే ఇళ్ల నిర్మాణం ఇటువంటి అనేక పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ ఓటింగ్ ఎంత జరుగుతుందో గ్యారెంటీ లేదు, ఆ ఓట్ల వల్ల రాజకీయాలు ప్రభావితమవుతాయో లేదో తెలియదు, కానీ ఈ స్కీమ్ మాత్రము చాలా నిజాయితీగా పకడ్బందీగా అమలవుతోంది. ఈ భోక్సా ట్రైబ్ గురించి, ఈ గిరిజన తెగ ఏదైతే ఉందో ఈ తెగకు సంబంధించి వీళ్ళ చరిత్ర చాలా ఘనమైనది. వీళ్ళు తమను తాము సూర్యవంశీ క్షత్రియులుగా చెప్పుకుంటారు. సూర్యవంశీ క్షత్రియులు వీళ్ళంతా కూడాను మొఘలులు, ఖిల్జీలు, పఠాన్లు ఇటువంటి వాళ్ళతో పోరాడి పంజాబ్ ప్రాంతంలో, రాజస్థాన్ ప్రాంతంలో పోరాడి యుద్ధాలలో ఓడిపోయిన సమయంలో వీళ్ళు అడవుల్లోకి పారిపోయారు. ఈ రకంగా ఈ బిజ్నోర్ ప్రాంతానికి వచ్చి ఇక్కడే వాళ్ళు సెటిల్ అయిపోయారు. కొందరు ఉత్తరాఖండ్ అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నారు. ఉత్తరాఖండ్కి చెందినటువంటి గిరిజన తెగల్లోనే కొందరు బిజ్నోర్కి వలస వచ్చారు. కాబట్టి మొఘలులకు వ్యతిరేకంగా, ఖిల్జీలు, తుగ్లకులకు వ్యతిరేకంగా పోరాడి ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ వర్గాన్ని ఇన్నాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. అయితే రాజకీయంగా దీనివల్ల లాభం లేకపోయినా పిఎం జన్మాన్ ప్రోగ్రాం ద్వారా వీళ్ళ బ్రతుకులను మార్చేటటువంటి ప్రయత్నము ప్రభుత్వం చేస్తోంది. ఇది నవంబర్ 2023న ప్రారంభమైంది. ఇప్పటికే చాలా చోట్ల పక్కా ఇళ్ల నిర్మాణము పూర్తి వేగంతో జరుగుతోంది, రోడ్ల నిర్మాణం జరుగుతోంది, స్కూళ్ళల్లో సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. తమాషా ఏంటంటే ఈ ట్రైబ్లో 8వ తరగతి దాటి చదివిన వాళ్ళు లేరు. మొత్తం ఈ 4,000 మందిలో 7 మాత్రమే ఈ గ్రామాలను వదిలి బిజ్నోర్ పట్టణంకు వచ్చి చదువుకుంటున్నారు. అంటే ఉత్తరప్రదేశ్ వంటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో, లేకపోతే ఢిల్లీకి అత్యంత సమీపంగా ఉన్నటువంటి రాష్ట్రంలో కూడాను ఈ 4,000 మందిలో కేవలం 7 మాత్రమే ఊరు వదిలి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారంటే ఆ తెగ ఎంత వెనకబాటుతనంలో ఉందో ఆ తెగను గుర్తించి దాని అభివృద్ధి కోసము పిఎం జన్మాన్ స్కీమ్, ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేటటువంటి స్కీమ్ ద్వారా వాళ్ళ జీవితాల్ని మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా, ఓట్లకు అతీతంగా ఇటువంటి పనులు జరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ పనిని చేస్తున్నందుకు ప్రభుత్వాధికారులను, గిరిజన సంక్షేమ శాఖను, అదేవిధంగా మోదీ ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.